హాయ్ ఫ్రెండ్స్, మనం భద్రాచలం గోదావరి కరకట్ట మీద అయితే ఉన్నాం. ఇప్పుడు భద్రాచలం పరిసర ప్రాంతంలో గోదావరి యొక్క ఉధృతి మీరు చూసినట్లయితే ఏ విధంగా కొనసాగుతుందో మీకు కనబడుతుంది. ఇది 36 అడుగుల గోదావరి నది ప్రవాహం కొనసాగుతుంది. ఈ కరకట్ట మీదకైతే ఎవరిని కూడా ప్రభుత్వం రానివ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం మొత్తం కూడా బ్యాన్ చేసిన పరిస్థితి మనం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ గోదావరి కూడా గత వారం రోజుల క్రితం అయితే చాలా ఉధృతంగా కొనసాగింది. అప్పుడు ఆ టైంలో అయితే చర్ల, వెంకటాపురం, వాజేడు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా గోదావరి ప్రవాహం వల్ల అక్కడ మొత్తం రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే అంతా సవ్యంగా కొనసాగుతుంది. మీకు చూపించడం కోసమే ఈ యొక్క వీడియోని అయితే మనం చేయడం జరుగుతుంది. చూడండి, కింద కరకట్ట మీద ఎలా ఉందో, కరకట్ట కింద దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ దగ్గరలోనే పోలీసు బలగాలు కూడా చాలా మోహరించారు. వీళ్ళందరూ కూడా మీకు కనబడుతున్నట్లయితే ఈ దృశ్యాలు మీకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ చూసినట్లయితే ముందు పక్క కూడా 2 పోలీసులు మొత్తం ప్రహరీ కొనసాగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ పోలీసు బలగాలను మోహరించారు. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి. వర్షిత్ బ్లాగ్స్. మీకు ఇంకా ఈ వీడియోని ఇంకా ముందు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తాను. బాయ్.